నాతో కరం నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంతకుముందు రోజుల్లో అమ్మాయిలు 14-15 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఇంకొక వైపు చూస్తే మహిళల్లో పీసీఓడి సమస్యలు పెరిగిపోతున్నాయి. న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కూడా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, దీనికి కారణాలు ఏంటి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ మంజుల అనగాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే స్వరూప, హౌ యూ? వెరీ ఫైన్ మ్యామ్. మేడం, ఇంతకుముందు చాలా లేటుగానే మెచ్యూర్ అయ్యేవాళ్ళు, అంటే మెచ్యూరిటీ గురించి కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 9 ఇయర్స్కి 10 ఇయర్స్కి మెచ్యూర్ అవుతున్నారు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మేడం, రీసెంట్గా ఒక పాప 6 ఏళ్లకే బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని తెలిసింది. అంటే మెచ్యూర్ అయినట్టుగా. చాలా బాధగా అనిపించింది మేడం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? దీన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే చాలా తొందరగా అయిపోవటానికి. ఈ అన్నిటికీ కూడా మానవాళియే కారణం. ఎందుకని అంటున్నాము అంటే, ఇప్పుడు మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు మనకి అడ్రినల్ గ్లాండ్స్ అని ఒకటి ఉంటుంది. దాని నుంచి కొన్ని హార్మోన్స్ సెక్రెట్ అయ్యి అది వెళ్ళి మళ్ళీ ఈ బ్రెయిన్ హెచ్పిఓ యాక్సిస్ అంటాం, అది మళ్ళీ బ్రెయిన్ని ఎఫెక్ట్ కొడుతుంది. అంటే మనకి స్ట్రెస్ వచ్చినా ఏమొచ్చినా అడ్రినల్స్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్ని ఎఫెక్ట్ కొట్టి, బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళి ఓవరీస్ని, అండాశయాల్ని ఎఫెక్ట్ కొట్టి అప్పుడు మనకి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. దిస్ ఈజ్ అ సైకిల్ వాట్ హ్యాపెన్స్. ఇది రెగ్యులర్గా అయ్యే టైంలో మనకి మీరు అన్నట్టుగా 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు కావాలి. ఈ మధ్య మనకి ఎందుకు తొందరగా అవుతుంది అంటే, మనం తినే ఆహారం, మనం తీసుకునే స్ట్రెస్, ప్లస్ మనం చేసిన పొల్యూషన్, బయట ఉన్న పొల్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి, ప్లస్ మన కౌచ్ పొటాటోస్, అంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఈ హార్మోన్స్ అనేవి మనకి శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాల్లో కూడా ఎక్కువ ఉంటాయి. దీంతో కూడా ఈ హెచ్పిఓ యాక్సిస్ వెరీగా పనిచేస్తుంది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా మనకి అడ్రినల్స్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ప్లస్ ఆహారం ఎందుకు ఎక్కువ, వీటన్నిటికన్నా ఎక్కువ కల్ప్రిట్ మన ఆహారము, పొల్యూషన్. మనం తినే ఆహారంలో ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి ఏది ఇంపార్టెంట్, మనకి లాభం ఎలా వస్తుంది అని చూడటమే ఇంపార్టెంట్. సో మనం తినే చికెన్ కావచ్చు, మనం తాగే పాలు కావచ్చు, వాళ్ళు చాలా స్టెరాయిడ్స్ ప్లస్ హార్మోన్స్, మనకి ఆక్సిటోసిన్ లాంటివి, అదే చికెన్ అయితే ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ ఇవ్వడం వల్ల వాటిని కొంచెం బరువు ఎక్కువగా ఉండేటట్టు చేస్తారు. సో అవి మనం తిన్నప్పుడు మన శరీరంలోకి ఆ హార్మోన్స్ వెళ్తాయి. అవి వెళ్ళినప్పుడు మన హార్మోన్ని ఉత్పత్తిని అవి చేంజ్ చేస్తూ ఉంటాయి. దాంతో మనకి ప్రికాషియస్ ప్యూబర్టీ. చాలా మందిలో మనము బ్రెస్ట్ డెవలప్మెంట్ చూస్తాం, పీరియడ్స్ రాకపోయినా, అబ్నార్మల్ హెయిర్ చూస్తాము. మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ అడ్రినార్కీ వస్తుంది, నేను ఇందాక చెప్పినట్టు అడ్రినల్ గ్లాండ్ నుంచి హార్మోన్స్. సెకండ్ మనకి థీలార్కీ వస్తుంది, అంటే బ్రెస్ట్ బడ్. సో ప్రతి తల్లి చూడాల్సింది ఏంటి అంటే, అసలంటూ మనకి బ్రెస్ట్ బడ్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని వెళ్ళి కలవటం. అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ల పాపకి మనకి బ్రెస్ట్ బడ్ డెవలప్ అయ్యి, అమ్మ నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. థీలార్కీ తర్వాత నెక్స్ట్ పాయింట్ ప్యూబార్కీ, అంటే ప్యూబిక్ హెయిర్ రావటం. ఆ తర్వాత 1 ఇయర్కి పీరియడ్స్ వస్తాయి. అంటే మనకి పీరియడ్స్ వచ్చే ఒక 2-3 ఏళ్ళ ముందు నుంచే సంకేతాలు ఉంటాయి. సో వాటిని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్రికాషియస్ ప్యూబర్టీ రావటం ఎక్కువైంది మనం తినే ఆహారం వల్ల, ప్లస్ పొల్యూషన్. మనకు గాలిలో ఉన్న ఈ పొల్యూషన్ అంతా కలిపి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అవుతున్నాయి. ఈ కెమికల్స్ ఈ హార్మోన్ల ఉత్పత్తిని, సమతులతని కంప్లీట్గా కోల్పోయేట్ చేస్తున్నాయి. దానివల్ల ఇది అవుతున్నాయి. సో వాటినన్నా మనం చేంజ్ చేయాలి, లేకపోతే మనం జాగ్రత్త పడి మనకు ముందే వచ్చిన సిగ్నల్స్ని గుర్తుపట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపాలి. మనం చేయకపోతే ఏం జరుగుతుంది, వీళ్ళు ఇలాగే కూర్చుంటారు, ఎక్సర్సైజ్ చేయరు, కౌచ్ పొటాటోస్ అవుతున్నారు, ఊబకాయం ఎక్కువైపోతుంటుంది, ప్లస్ హైట్ ఆగిపోతుంది. ఒక 6 ఏళ్ల పాప ఎంత ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది. దాని తర్వాత మనకు ఒకసారి ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఈ హార్మోన్స్ వల్ల బోన్స్ అతుకుపోతాయి, లాంగ్ బోన్స్. సో వాళ్ళు షార్ట్గా ఉంటారు. అంటే వాళ్ళు ఫిజికల్గా పెరుగుతారు తప్పితే మెంటలీ వాళ్ళు ఇంకా 6 ఇయర్సే కదా. సో ఛాన్స్ ఆఫ్ అబ్యూస్ విల్ బీ వెరీ హై. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరైనా మన మామూలుగానే అర్థం కావట్లేదు, మనుషులా లేకపోతే యానిమల్సా అని. ఇంకా మనకి శరీరంగా అట్లా పెరిగిన పిల్లల్ని ఏమైనా చేయడానికి ఎక్కువ అవుతుంది. సెకండ్, ఆ అమ్మాయిలో కూడా ఆత్మన్యూనతా భావం ఎక్కువైపోతుంది. తన బాడీ కాన్షియస్నెస్ ఎక్కువయ్యి బ్యాక్ బెంచర్స్ అవుతారు వాళ్ళు. దే విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దర్ ఎడ్యుకేషన్. సో వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, హైట్ తగ్గుతుంది, అబ్యూస్కి ఎక్కువగా పాల్పడతారు, ప్లస్ లావ్ అవ్వటము, షార్ట్ అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రికాషియస్ ప్యూబర్టీ అనేది అది నిజం, అది మన మానవాళి చేసుకున్న ప్రాబ్లం వల్లే వస్తుంది. సో నార్మల్ న్యాచురల్ అంటూ కూర్చోకుండా ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే, ముందే కనిపిస్తే వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మనం ఆపాలి.
వాళ్ళు 9 ఏళ్ళు వచ్చే వరకన్నా ఆపితే అప్పటికి ఆ అమ్మాయికి అవగాహన వస్తుంది, మనం నేర్పించవచ్చు. అది ఆపిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా క్రోనాలజీలో పోతుందన్నమాట ముందుకి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. అంటే ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్? ఎస్ మా, ఇప్పుడు నేను చెప్పాను ఇదంతా కూడా హెచ్పిఓ యాక్సిస్ అని, హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ సిగ్నల్స్. ఆ సిగ్నల్కు స్టాప్ పెడతాం. స్టాప్ పెట్టాలంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, మనకు కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి మన పిట్యూటరీని ఆపుతాయి అన్నమాట. ఆపి అది నెలకొకసారి ఇంజెక్షన్ కావచ్చు, 3 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ కావచ్చు. ఒక 2-3 ఏళ్ళు ఇస్తే ఆ పాప 9 ఏళ్ళు 10 ఏళ్ళకి వచ్చిన ఆపితే ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి మనం ముందుకెళ్తుంది. అంటే అమ్మాయి 10 ఏళ్ళకల్లా పీరియడ్ వస్తుంది. ఈ లోపల మనము ఆ అమ్మాయి బోన్ బ్యాంక్ని పెంచవచ్చు. కాల్షియము, వైటమిన్ డి ఇవన్నీ ఇస్తే ఆ అమ్మాయి హైట్ అవ్వటము, ఈ లోపల మనకి మానసికంగా కూడా అమ్మాయి పరిపక్వత చెందటము, ప్లస్ ఆ అమ్మాయి అవగాహన అంతా తెచ్చుకుని ఓకే మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఇలా ఉంటుంది, ఇలా జాగ్రత్త పడాలి, ఇది నార్మల్ అని అర్థం చేసుకోవడానికి, పేరెంట్స్కి వాళ్ళకి మధ్యలో ఉన్న అనుబంధాన్ని పెంచడానికి కూడా, ఆ అమ్మాయి చదువులో ముందుంటానికి కూడా అన్నిటికీ దాహోదపడుతుంది. అయితే ఇప్పుడు అమ్మాయికి మెచ్యూరిటీ సిమ్టమ్స్ కనిపించినప్పుడు తల్లి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ఆ పాపకి? తల్లి ఫస్ట్ భయపడటం మానేసి చిన్నప్పుడే వస్తే వెంటనే డాక్టర్కి వెళ్ళటము. లేదు బ్రెస్ట్ బడ్ డెవలప్ అయింది అంటే, అక్కడ కొంచెం నొప్పి ఉంది చెస్ట్ మీద అంటే, ఓకే పాప ఇట్లా ఉంటుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది ఇలా ఉంటుంది, సో దిస్ ఈస్ ద వేర్ కంపాటబుల్ వేర్ యూ షుడ్ వేర్. దెన్ ఇది జరిగిన 1 ఇయర్కి నీకు ఇలా హెయిర్ వస్తుంది, హెయిర్లో మనకు తీసుకోవాల్సిన హైజీన్ ఏంటి, ట్రిమ్మింగ్ చేసుకుంటావా, లైక్ హౌ ఇట్ ఈస్, లేజర్కి వెళ్తావా ఏంటి అని మాట్లాడి, ఆర్ ఈ షీ కంఫర్టబుల్ విత్ ద హెయిర్, ప్యూబిక్ హెయిర్, అవన్నీ మాట్లాడుకుని అక్కడ తీసుకునే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడటం. ఆ తర్వాత 1 ఇయర్కి ఇలా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వస్తుంది, ఇది పీరియడ్, ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఆ పాపకి స్కూల్ బ్యాగ్లో ఒక్కసారి ప్యూబిక్ హెయిర్ స్టార్ట్ అయిన తర్వాత 1 ఇయర్ 6 మంత్స్ లోపల స్కూల్ బ్యాగ్లో శానిటరీ నాప్కిన్ పెట్టడం, అది కూడా ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్ ఆర్ మెన్స్ట్రువల్ కప్, అమ్మాయిని ఎలా వాడాలో కూడా నేర్పించటము, స్కూల్లో ఎలా దాన్ని డిస్పోజ్ చేయాలి, ఇన్సినరేట్ చేయాలి, పీరియడ్ వచ్చినప్పుడు వెంటనే టీచర్ని వెళ్ళి చెప్పాలి ఆర్ పేరెంట్స్కి చెప్పాలి, ఈ అన్నీ కూడా ఒక టాబు అనుకోకుండా కూర్చుని ఫ్రంట్ రూమ్ కాన్వర్జేషన్ ఆ పాపకి చేయాలి. ప్లస్ ఐ ఫీల్ టుడేస్ కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో వాళ్ళకి బాడీలో తన బాడీలో తను కంఫర్టబుల్గా ఉండటం ఎలాగా, తన బాడీ పార్ట్స్ గురించి తనకి తెలియటము, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి తెలియటము, వాటిని అలాంటివి ఏమైనా జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా పేరెంట్స్కి వచ్చి చెప్పాలి లేదా టీచర్కి చెప్పాలి, అవన్నీ నేర్పించాల్సిన బాధ్యత తల్లిగా. ఫస్ట్ గురు ఈజ్ ఆల్వేస్ ద మదర్, సో షీ హ్యాస్ టు టెల్ హర్. అర్లీ ప్యూబర్టీతో మెచ్యూర్ అయ్యే పిల్లలకి పీరియడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? డెఫినెట్గా. సో తొందరగా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి, లేట్గా పీరియడ్స్ ఆగిపోయే వాళ్ళలో కూడా మనము కొంచెం ఎక్కువగా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. అవొకటి. ప్లస్ కొందరుగా పీరియడ్ వచ్చిన ఈ హెచ్పిఓ యాక్సిస్ అనేది మెచ్యూర్ అవ్వదు. సో ఇర్రెగ్యులర్గా సైకిల్స్ రావటము, యానోవ్యులేటరీ సైకిల్స్ అంటాం, అంటే అండం విడుదల అవ్వకుండా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో 2-3 నెలలకు ఒకసారి రావటము, వచ్చినప్పుడు చాలా బ్లీడింగ్ అయిపోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పీసీఓఎస్ కూడా డెవలప్ అవచ్చు నెమ్మదిగా, వాళ్ళకు ఉండే స్కూళ్ళు స్ట్రెస్ వలన కూడా. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పీరియడ్స్ వచ్చాయి అనగానే ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎ గర్ల్ అపార్ట్ ఫ్రమ్ హర్ మదర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్. సో గో మీట్ హర్. ఒక ట్రస్టెడ్ డాక్టర్ని కలిసి, ట్రస్టెడ్ డాక్టర్ని చేసుకుని వాళ్ళు ఎలా చెప్తే అలా పాటిస్తే తన ఫ్యూచర్ ఇంక్లూడింగ్ ద మ్యారిటల్ లైఫ్, రిప్రొడక్టివ్ లైఫ్, మెనోపాజ్ అన్నీ కూడా మనకి బాగా అవుతాయి. మేడం ఇప్పుడు స్కూల్స్ కూడా మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఉంటున్నాయి. పిల్లల మీద అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో, ఆ మెంటల్ స్ట్రెస్ అనేది ఈ పీరియడ్స్ హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? ఆడపిల్లలకి మగపిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మేడం? స్వరూప, నేను ఇందాకే చెప్పాను, నేను అడ్రినల్ గ్లాండ్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. దాని నుంచి స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్తో స్టార్ట్ అవుతుంది. మనం తినే ఆహారము, స్ట్రెస్, పొల్యూషన్ అన్నిటికీ కారణమని. ఈ స్కూల్ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఇందాక నువ్వు ఒక సెంటెన్స్ చెప్పావు, పీసీఓడి పెరుగుతుంది అని. పీసీఓడికి స్టార్ట్ అవ్వడానికి కారణమే స్ట్రెస్. సో 10th క్లాస్లో రావాల్సిన స్ట్రెస్ మనం 5th 6th క్లాస్ నుంచి మొదలెడుతున్నాం. సో ఆ ఏజ్లో మనం స్ట్రెస్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఎడ్రినార్కి స్టార్ట్ అయిపోతుంది. దానితో ఈ సైకిల్ అంతా ఇదైపోతుంటుంది. సో ఈ జరిగేవేవి ఇమ్మెచ్యూర్గా ఉండటం వల్ల, ఈ ఊబకాయం రావటం వల్ల, అబ్నార్మల్ హెయిర్ ఉండటము, ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి కానీ ఓవరీస్ నుంచి కానీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అవ్వటము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవ్వటము. సో వీళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేటస్లోకి వచ్చేస్తున్నారు, లావ్ అవుతున్నారు, మన యాక్నే వచ్చేస్తుంది, అబ్నార్మల్ హెయిర్ వస్తుంది, మెడ చుట్టూ నల్లగా అయిపోతుంటుంది, చదువు టైం ఉండదు ఎక్సర్సైజ్ చేయడానికి. సో హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి. సో ఓవరీస్లో, అండాశయంలో చిన్న చిన్న సిస్టులు ఫామ్ అయ్యి ఒక అండాశయం నుంచి ఒక్క అండం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఓవ్యులేషన్ అవ్వదు. ఓవ్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఇవన్నీ జరిగి
మళ్ళీ వాళ్ళ ఆత్మన్యూనత భావం, నేను చాలా లావ్ అయిపోయాను, నేను అగ్లీగా ఉన్నాను, నేను డార్క్ అయిపోయాను, అబ్నార్మల్ హెయిర్ వస్తున్నాను. సో ఈ అన్ని సైకలాజికల్గా ఎఫెక్ట్ అవటం, ముందుకు పోయి వాళ్ళు డిప్రెషన్, మళ్ళీ మెటబాలిక్ సిండ్రోమ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ అటాక్స్ ప్లస్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవటం చూస్తుంటాం. వీళ్ళందరిలో ఇవే ఇన్ఫర్టిలిటీ, అసలు మర్చిపోకూడదు, ప్రెగ్నెన్సీ రాకుండా, అండం లేకపోతే ప్రెగ్నెన్సీ లేదు. సో ఇవన్నీ రిలేటెడ్ టు వన్ అనదర్ అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యంగ్ ఏజ్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 5th 6th క్లాస్లో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 8 to 8 ఎస్, వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఇంపార్టెంట్ అనుకునే పేరెంట్స్కి నేను ఒక్కటే చెప్తా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 15-20 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. ఆ పిల్లల్ని ఒక టపోరీ సాంగ్స్ ఏదైనా సరే వాటికి డాన్స్ చేయమనండి. దట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఫర్ దేర్ లైఫ్. ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్ అయినప్పుడు ఇన్సులిన్ రిసెప్టర్స్ కొంచెం సెన్సిటైజ్ అయితే వాళ్ళు ఈ హైపర్ పిగ్మెంటేషన్, అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటామన్నమాట, ఈ నెక్ చుట్టూ నల్లగా అవుతాయి, ఇవన్నీ తగ్గుతాయి. ఇవి తగ్గినప్పుడు హార్మోన్స్ కూడా సమతులత దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు యాక్నే అవన్నీ తగ్గి ఆ హార్మోనల్ సిస్టమ్ సరిగ్గా ఉన్నప్పుడు గుడ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ సిక్రీట్ అవుతాయి బ్రెయిన్ నుంచి. అప్పుడు వాళ్ళు బాగా చదువుకుంటారు, అన్నీ బాగా జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డీస్ట్రెస్సింగ్, మనం తినే ఆహారం, మనం చేసుకునే ఎక్సర్సైజెస్ ప్లస్ ద స్ట్రెస్ తగ్గించుకోవటం. మేడం, ఆపోజిట్ సెక్స్ పట్ల పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. Natural. టీనేజ్ లవ్ ఉంటుంది 14-15 ఇయర్స్కి, అలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి, అందరికి కాకపోయినా కొందరికి. బట్ ఈ అర్లీ ప్యూబర్టీ వల్ల కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయా మేడం? చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్? See, all these are growth or the hormonal urges. ఇప్పుడు నేను అందరికీ అదే చెప్తా, పాప నీకు లడ్డు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకేదంటే ఇష్టం ఉంటుంది. సో నీకేది ఇష్టమైంది అక్కడ ఉంటే నీకు నోట్లోంచి ఎక్కువ ఉమ్ము వస్తుంది, అది ఏమంటారు లాలాజలం ఊరుతుంది. ఓకే, అట్లనే హార్మోన్స్ బాడీలో చిన్నప్పుడే వస్తే వెన్ ఎవర్ యూ సీ సంథింగ్ విచ్ ఇస్ ఆపోజిట్, ఫెరమోన్స్ ఆర్ సిక్రేటెడ్, దెన్ ఆటోమేటికలీ యువర్ అర్జెస్ విల్ ఇంక్రీజ్. దట్స్ వై ఐ సెడ్ అబ్యూస్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేసి. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ గ్రోత్ స్పర్ట్లో మనకి జరిగేవి, అవి న్యాచురల్. ఆ తర్వాత అవన్నీ ఆ హార్మోన్స్ అటు ఇటు చాలా ఎక్కువ అయినవన్నీ స్టెబిలైజ్ అవుతాయి. కానీ ఇది చిన్నప్పుడు అవడం వల్ల వాళ్ళకి రైట్ ఏది కరెక్ట్ కాదు, అది మనది ఇన్ఫాక్చుయేషనా, షుడ్ యాక్ట్ ఆన్ ద ఇన్ఫాక్చుయేషన్ అనే స్థాయికి ఆ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవ్వదు. సో వెన్ దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హార్మోన్స్ అండ్ ద బాడీ అండ్ ద హార్మోనల్ అండ్ ద బ్రెయిన్, ఐ థింక్ దట్ విచ్ సేస్, అంటే మన సమాజానికి తగ్గట్టుగా ఏది కరెక్ట్ కాదు అని మనకి అవగాహన వచ్చే ఏజ్ వేరే అవ్వటం వల్ల ఈ డిఫరెన్స్తో చాలా ఇది జరిగే అవకాశాలు ఉంటాయి. మన అమ్మమ్మల కాలంలో మేడం ఈ పీరియడ్ ఇష్యూస్ చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు చూస్తే ఎవరిలో చూసినా పీసీఓడి సమస్యలు అంటున్నారు. మీ దగ్గరికి గైనకాలజిస్టులు కూడా బాగా బిజీ అయిపోయారు. ఎందుకు మేడం ఈ ఇష్యూస్ ఇంతగా పెరిగిపోతున్నాయి? అమ్మమ్మ టైంలో అమ్మలకి ఏ పని అంటే వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఈజ్ వెరీ క్లియర్. వాళ్ళ జాబ్ ప్రొఫైల్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హౌస్, చిల్డ్రన్. అంటే వాళ్ళు చాలా పని చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, కుకింగ్, బట్ ఇట్ వాస్ దేర్. ఇప్పుడు ఏమైపోయింది, ఎవ్రీబడి వాంట్స్ టు బి సూపర్ మామ్, సూపర్ వైఫ్, సూపర్ జాబ్లో సూపర్ అవ్వాలి, అన్నిట్లో సూపర్ అయిపోవాలి అని మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది. మల్టీ టాస్కింగ్ అందరూ చేయలేరు, ఎందుకంటే యూ షుడ్ నో ప్యారలల్గా అన్ని రన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఇంట్లో పని, బయట పని, అన్ని పనులు చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ప్రతి చోట స్ట్రెస్, వర్క్లో అది ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ స్ట్రెస్, అక్కడ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్, మళ్ళీ స్ట్రెస్కి వచ్చాం మనం. సో ఆ స్ట్రెస్ విల్ కాజ్ స్టిమ్యులేషన్ ఆఫ్ adrenals which will stimulate the ovaries and the brain and that causes PCOS అనమాట. ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ వల్ల మళ్ళీ PCOS పెరుగుతుంది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పా పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది, దాంట్ నుంచి మనకి FSH, LH అనే హార్మోన్స్ వస్తాయి. ఈ హార్మోన్స్ వచ్చి ఓవరీ మీద, అండాశయం మీద యాక్ట్ చేసి అక్కడ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అర్థమవుతుంది కదా? సో ఈ PCOSలో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న FSH, LH అవకతవకర అయిపోతాయి. LH సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ వెన్ వీ డూ, LH విల్ బి డబుల్ దట్ ఆఫ్ FSH. సో దాంతో ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది, బాడీ అంతా అయిపోయి నేను ఎగ్ రిలీజ్ అవుతా అంటే ఇలా చాలా 10-15 వచ్చేసి రెండు ఒకదానికి ఒక కాంపిటీషన్లో ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విలేజ్కి వెళ్తే మనం చెట్లను మొక్కలు నాటుతూ ఉంటారు. మొక్కలు నాటినప్పుడు స్టార్టింగ్లో ఫార్మర్ ఏం చేస్తారు, ఇలా పక్క నాటేసి కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసి దూరంగా పెడతారు. లేకపోతే ఒకదానితో కొత్త కాంపిటీషన్తో పెరగవు, ఏ మొక్క కూడా ఈ సైజు కన్నా పెరగదు. సో వాటికి గాలి కావాలి, ఊపిరి కావాలి, తీసుకుని వెళ్ళి వేరేగా పెడతారు. ఓకే, సో ఇక్కడ పక్కనే అండాశయాల్లో చిన్న ఫాలికల్స్ ఉంటే ఒక్కడికి కూడా మంచి ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఎగ్ రిలీజ్ అవ్వకపోతే పీరియడ్స్ రెగ్యులర్గా రావు. పీరియడ్స్ రెగ్యులర్ రాకపోతే
మళ్ళీ అది సేమ్ యానోవిలేటరీ సైకిల్, ఊబకాయం, బ్లీడింగ్ కంటిన్యూ కావటము, ఎగ్ లేదు కాబట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ రావటం జరుగుతుంది. సో ఇవి ఆ పక్కనే ఉన్నప్పుడు లోకల్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే మేల్ హార్మోన్ పెరగటం వల్ల అబ్నార్మల్ హెయిర్ రావటం, యాక్నే, పింపుల్స్ రావటం, బాల్డింగ్, జుట్టు మేల్ బాల్డింగ్ అంటాం ప్యాటర్న్, అలా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంటుంది అక్కడ. అంటే ఏంటి, ప్రతి సెల్లో బాడీకి మనకి ఇన్సులిన్ రిసెప్టర్ అని ఉంటుంది. అది మనకి మన గ్లూకోజ్ మెటబాలిజం, మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా సెట్ చేయడానికి బాడీలో అన్నీ ఇది అవ్వటానికి సహాయపడుతుంటుంది. సో ఈ ఇరిటేషన్ అవ్వటం వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే మనం లావ్ అవ్వటము, అండ్ అది సరిగ్గా గ్లూకోజన్ సింథసిస్ సరిగ్గా ఇది అవ్వకపోవటం వల్ల ఆ రెసిస్టెన్స్ వల్ల ఒకటి ఊబకాయం, సెకండ్ ప్రీ డయాబెటిక్, నెక్స్ట్ డయాబెటీస్, ప్లస్ హైపర్ టెన్షన్, ప్లస్ హైపర్లిపిడీమియా, లావ్ అయిపోవడం వల్ల మనకి లిపిడ్స్ పెరుగుతాయి, హార్ట్ అటాక్స్, ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఇదొక పెద్ద లైఫ్ స్టైల్ డిజార్డర్, లెట్ మీ టెల్ యూ. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే లైఫ్ స్టైల్ మారటం వల్ల మనం స్ట్రెస్ని తీసుకుంటున్నాం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పాజిటివ్ స్ట్రెస్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నెగటివ్ స్ట్రెస్. పాజిటివ్ స్ట్రెస్ అంటే ఎనీథింగ్ విచ్ విల్ మేక్ యూ బీకమ్ మోర్ ప్రొడక్టివ్. అంటే నీకు అది కొంచెం పాటు స్ట్రెస్ ఉండాలి. ఎగ్జామ్ స్ట్రెస్ లేకపోతే మనం చదవం, ఎగ్జామ్ స్ట్రెస్ లేకపోతే మనం ఏమి చేయం. కానీ ఆ ఎగ్జామ్ స్ట్రెస్తో వీ బికమ్ డిప్రెస్, దట్ వీ కమిట్ సూసైడ్, దట్ ఈస్ నెగటివ్ స్ట్రెస్. యూ గెట్ మై పాయింట్. బాడీని ఏదైతే డిసీజ్ స్టేట్కి తీసుకెళ్తుందో దాన్ని నెగటివ్ స్ట్రెస్ అంటాం. అందరూ స్ట్రెస్ని తీసుకోలేరు ఒకేలాగా. సో మల్టీ టాస్కింగ్ అనేది అందరూ చేయలేరు. మనకి ఎంత కావాలో అంతే చేయండి. ఎందుకు మనకు మించిన నెత్తి మీద వేసుకొని ఎందుకు ప్రాబ్లం తెచ్చుకోండి. అది మేడం, ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే పెళ్ళైన 1-2 monthsకే ఇంకా అమ్మమ్మలు నానమ్మలు అయిపోతున్నారని సంతోషపడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏళ్ళు గడుస్తున్న అవకాశం రావట్లేదు మేడం, ఎందుకంటారు? సేమ్ ఇప్పుడే మనం మాట్లాడాం, గుడ్డు లేకపోతే పిల్ల లేదు అనేసి. సో ఫస్ట్ ఎగ్, పీసీఓఎస్ మన లైఫ్ స్టైల్ డీజ్ వల్ల, దానివల్ల మనకి రిలీజ్ అవటం. ఒకటి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వద్దు అనుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది మా. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ అవ్వట్లేదు అనేది. సో లేట్ ప్రెగ్నెన్సీస్ లేట్గా అయ్యే కొద్దీ ఇవే కారణాల వల్ల మనకి బయోలాజికల్ క్లాక్ క్లిక్ అవ్వటం వల్ల మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ని ఎక్కువ చూస్తున్నాం. సో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే అండాశయంలో ఎండమన్నీ అయిపోతున్నాయి. సో అలా కూడా అవుతున్నాయి. మాకు నిద్రపోయి సడన్గా లేచి ఓకే ఇప్పుడు కంటాము అనుకునేప్పటికి లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ they're thinking of getting married late. Second, they don't want to have children. Yes. Third, మాకు కావాలనుకునేటప్పటికి మనకి పుణ్యకాలం అయిపోవచ్చు. ఫోర్త్, మనకు ఉన్న మిగతా డిసీజెస్ ఏవైతే ఎండోమెట్రియోసిస్ కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, అవన్నీ మనకి బయటకు పడి వాటి వల్ల కూడా రాకపోవచ్చు. కానీ దీంట్లో నేను ఒక్కటి వేరే చెప్పాలి, దిస్ నథింగ్ కాల్డ్ అన్యాచురల్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది ఎగ్ స్పర్మ్ మాత్రమే. సో మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది అనకుండా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ, హెల్ప్ చేసిన ప్రెగ్నెన్సీ అందాం. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది మైండ్లో చాలా నెగటివ్ ఇది వస్తుంది, నాకు న్యాచురల్గా రావట్లేదు, న్యాచురల్గా. నేను ఒకటి చెప్తా పేషెంట్స్కి, పాప అది నీ అంతటి నీకు వచ్చిందా, మేము మందులు ఇవ్వటం వల్ల వచ్చిందా, ఏదేం ఫరక్ పడదు. ఎందుకంటే ఎగ్ నీదే, స్పర్మ్ మీ హస్బెండ్దే, అవి మేమేం క్రియేట్ చేయట్లేదు. సో దెర్ ఇస్ నథింగ్ అన్యాచురల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఆ మైండ్, ఆ ఆలోచనతోనే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తుంటారు అందరూ. సో ఒక్కొక్కళ్ళకి హెల్ప్ అవసరం ఉంటుంది. ఓకే, చిన్నపాటి హెల్ప్ మేము మందులు ఇద్దాము అండం విడుదల అవ్వడానికి తీసుకోండి. మైండ్ బ్లాక్తో ఇంకా లేట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా లేట్ చేసుకోకండి, అది నేను అనేది. సో ఎస్, ఇట్ ఈస్ రియాలిటీ దట్ ప్రెగ్నెన్సీస్ ఆర్ బికమ్ డిలేడ్, బట్ ఐ థింక్ గివింగ్ ద చాయిస్ అనేది ఒక ఉమెన్కి ఉండాలి ఎప్పుడు కంటారు అనేది. ఎందుకంటే బేబీ షుడ్ బి ఎ లవ్డ్ చైల్డ్. అనవసరంగా వచ్చాను, అనవసరంగా అన్వాంటెడ్ చైల్డ్ అనే ఫీలింగ్ బేబీకి కూడా ఉండకూడదు. సో నేను ఇప్పుడు అనే జనాలకి జనరేషన్కి ఏం చెప్తానంటే, మీ చాయిస్ ఉంది కానీ చాయిస్ వచ్చేటప్పటికి లేట్ అవ్వకూడదు. సో ఇఫ్ యూ థింక్ 30 years తర్వాతే నేను కంటాను అనుకుంటే, బెటర్ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్. వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆప్షన్స్ అడిగి, మాకు ఇప్పుడే కనము అనుకుంటే, అసలంటూ మాకు 2 పాలాలు కావాలంటే 30 లోపల అయ్యేటట్టు చూసుకోవాలి. అలా అవ్వాలి అంటే మనం 25-26 ఒకళ్ళని కనటం, 29-30 ఒకళ్ళని కనాలి. మాకు కుదరదు అనుకుంటే ప్లీజ్ ఫ్రీజ్ ద ఎగ్స్, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కనండి. ఇంతకుముందు సింగిల్ బేబీ చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తేనేమో డింక్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇది కరెక్టేనా మేడం? అసలు ఇది సొసైటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? There are 2 different issues on it. One is on society, one is on the human being itself. Okay.
మనకి ఆంధ్ర సైడ్ మన సీఎం గారు కూడా చెప్పారు, మనకు జనరేషనే గ్యాప్ వచ్చేస్తుంది మనకు చైనా లాగా, సో మనం ఇది చేయకూడదని. బట్ దట్ ఈస్ ట్రూ. ఒక మధ్యలో ఒక కంప్లీట్ జనరేషన్ మనం యంగ్స్టర్స్ ఉండరు, ముసలి వాళ్ళు ఉంటారు, మళ్ళీ చిన్నపిల్లలు ఉంటారు. సో ప్రొడక్టివిటీ ఆఫ్ ద సొసైటీ ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. మనకి 10 మందిని కలమని అప్పట్లో అలాగా అనట్లేదు, కానీ ఐ థింక్ మినిమమ్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దర్ ఆర్ 2-3 రీజన్స్ వై ఐ టెల్ దెమ్ పీపుల్ టు హ్యావ్ చైల్డ్. మనం స్వార్థంగా ఆలోచించి అమ్మో మాకు ఒక బేబీయే చాలు, వాళ్ళనే సరిగ్గా చదివించుకుంటే చాలు అనుకుంటున్న రోజుల్లో వాళ్ళ ఫేట్ని మనం రాయలేం. వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. తర్వాత వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరగవచ్చు, ఏమైనా జరగచ్చు. నెగటివ్గా ఆలోచిస్తే అది లేదు. అలా కాకపోయినా మనం స్వార్థకం, మనకి బ్రదర్స్ సిస్టర్స్ ఉండాలి మనం మాట్లాడుకోవడానికి, వాళ్ళకి ఎవరు ఉండకూడదు అనుకోవడం తప్పు. ఎంత చేసినా బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్. వాళ్ళ సొంత వాళ్ళకి చెప్పుకోలేనిది బయట వాళ్ళకి చెప్పుకోగలరు, ఫ్రెండ్స్ ఆర్ ఇనఫ్ అనుకోవడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఎప్పటికైనా ఒక మనిషి అనేవాళ్ళు స్వార్థజీవి. సో వాళ్ళు తన గురించి ఆలోచిస్తారు తప్పితే వేరే వాళ్ళ గురించి ఆలోచించారు. ప్లస్ ద హెల్దీ ఎన్వైరన్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ హోమ్. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని కానీ అవన్నీ నేర్చుకోవాలంటే ఇంట్లో మనం పంచుకోగలటం మొదలెడితే అప్పుడు మనం బయట వాళ్ళకి పంచడం గురించి ఆలోచిస్తాం. ఇంకొకటి ఏం జరుగుతుంది, ఈ మధ్య పిల్లల్లో ఒక్కళ్ళే ఉండే దాంట్లో మనం చాలా టాంట్రమ్స్, సైకలాజికల్ ఇష్యూస్, ఆటిజం ఇలాంటివన్నీ చాలా, ADHD చాలా చూస్తున్నాం. అదే 2-3 పిల్లలు ఉన్న వాళ్ళలో చాలా తక్కువ చూస్తాం. ఒకళ్ళు మనం చూస్తున్నప్పుడు ఒక చైల్డ్ని చూసి ఇంకో చైల్డ్ నేర్చుకోవడం కానీ, సో వాళ్ళ మానసిక వికాసానికి కానీ, ఒక చైల్డ్ సైకాలజీ కోసం కానీ పక్కనున్న పిల్లలతో కలిసి ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో ఉన్నప్పుడు 24/7 మన పిల్లలు ఉంటుంది, ఎంతైనా పక్కన పిల్లలే. సో ఇఫ్ నో అదర్ ఇష్యూస్ ఆర్ దేర్, I think 2 children is something which people have to think of, but saying that it is their choice. చెప్పాల్సిన బాధ్యత మనది, చెప్పిన తర్వాత ఏం చేస్తారో అనేది వాళ్ళది. అది మాత్రం నేను చెప్పగలను. అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయాలి, లేదంటే లివింగ్లో ఉంటారు వీళ్ళిద్దరికి ఇన్కమ్ ఉండాలి, కానీ అసలు కిడ్సే వద్దంట మేడం. అసలు వినడానికి కూడా అంటే ఇంకా సెల్ఫిష్నెస్ కదా ఇది. డెఫినెట్లీ. బట్ ఈ అన్నిట్లో ఏమవుతుందంటే తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ గోస్ రాంగ్ అండ్ దే ఆర్ లివింగ్ సెపరేట్లీ లేటర్ ఆన్, the man still has a choice to get married and then have a child. The loser is ultimately going to be the woman, because at 50 if she even gets married, appudu kids kavalante kashtam. So అందుకే నేను అందరికీ the more I go on promoting is for oocyte freezing. వద్దు, okay, don't want kids, but freeze the oocytes or embryos. ఎందుకంటే నీకు చాయిస్ ఉండాలి. at 50 you want to have a child also. మీ ఎగ్స్ని చిన్నప్పుడు నీ ఎగ్స్ నీకు ఉంటాయి. ఎలా మ్యామ్ అది? ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ అంటాం దాన్ని. Is it? సో oocyte freezing, every woman who would not thinking of having a kid now should go and freeze their eggs. How it is Sci-fi. possible, It is ma'am? possible. That is a science. Oh great. సో అది ఫ్రీజ్ చేసేసుకుంటే మనకు ఎప్పుడు పిల్లలు కావాలంటే అప్పుడు మీ ఎగ్స్తో మీరు పిల్లల్ని కనొచ్చు. కానీ ఆలోచన దృక్పథాలు మారాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది. కానీ మనం ఎప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీలో కానీ ఒక హ్యూమన్ బీయింగ్ మీద మనం ఇదేమంటాం రుద్దలేము. అది వాళ్ళ ఆలోచన వాళ్ళు మారాలి. సమ్ టైమ్స్ సోషల్ ప్రెషర్స్తో బయటకి మాకొద్దు అంటారు, లోపల రావాలని అనుకోవచ్చు. సో అన్నిటినీ కూడా నేను ఒకటి చెప్తాను మనకి, ప్లీజ్ బీ వోకల్, బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. నీకేం కావాలి అనేది నువ్వు ఆలోచించుకుని, అడగకపోతే అమ్మ కూడా చెప్పదు, సో అన్నం కూడా పెట్టదు అంటారు. సో యు బీ వోకల్, మీకు ఏం కావాలి, ఓకే, దెన్ వాట్ ఆర్ యువర్ చాయిసెస్. ఓకే, నాకు ఇప్పుడు 10 ఏళ్ళ వరకు పిల్లలు వద్దు, గుడ్, ఫేర్ ఎనఫ్. బట్ 10 ఏళ్ళ తర్వాత వచ్చే నీ ఎగ్ బేబీస్ అబ్నార్మల్ చైల్డ్ పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి బేబీని ఇవ్వటం వల్ల అగైన్ మనం వీఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద చైల్డ్. సో ప్లీజ్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ సో దట్ యు హ్యావ్ ఎ హెల్దీ ఎగ్ విచ్ యూ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ ఆఫ్టర్ 10 years. మేడం, అర్లీ ప్యూబర్టీ ఎలా స్టార్ట్ అవుతుందో అర్లీ మెనోపాజ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. బిలో 40sకే ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్కి వచ్చేస్తున్నారు. దానివల్ల కూడా ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మహిళలు. 40 అనేది చాలా పెద్ద నెంబర్ చెప్పావు. మేము 25-28 కూడా చూసేస్తాం. ఇట్ ఈస్ ద ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనమాట. ప్రీమెచ్యూర్ మెనార్కి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ చూస్తుంటాం. అగైన్ ద సేమ్ స్టోరీ ఆఫ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ మెయిన్. ఇక్కడ మెనోపాజ్లో కారణం మాత్రం పొల్యూషన్ ఎక్కువ. పొల్యూషన్ మన సిటీలో ఉండే మన వాతావరణంలో ఉండే మన ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద మేజర్ రీజన్. ప్లాస్టిక్స్, మనం తాగే ఆహారం, తాగే నీరు, ప్లస్ మన యూట్రస్కి దగ్గరలో జననేంద్రియాలకి దగ్గరలో మనం పెట్టుకునే ప్లాస్టిక్స్. సో దెన్ వీఆర్ పుట్టింగ్ ద శానిటరీ ప్యాడ్స్ విచ్ హ్యావ్ ప్లాస్టిక్స్, అవి అబ్జార్బ్ అయిపోతాయి. ఇవన్నీ పోయి మనకి ఎండోక్రైన్ డిస్ట్రక్టింగ్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ వచ్చేసి అంత సిస్టమ్ని నాశనం చేసేస్తుంటుంది. సో అవి ఇంకా పనిచేయడం మానేస్తాయి అన్నమాట. సో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ ఈజ్
టోటలీ జెనెటిక్స్ విల్ బి దేర్. ప్రతి దానికి, ప్రతి డిసీజ్కి ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే మా మదర్లో 48లో పోయిందండి, మా అమ్మమ్మకి కూడా అంతే 40లో పోయిందండి అంటే నీకు కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ జెనెటిక్స్ కన్నా ఎపిజెనెటిక్స్ ప్లే అ హ్యూజ్ రోల్. ఇదే వాళ్ళకి 20స్లో కూడా పోవడానికి కారణం మనం ఏం చేసే పొల్యూషన్. సో జెనెటిక్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మంచిగా చేసుకుంటే, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుని అట్లా మన మెనోపాజ్ని ఇంకా పుష్ కూడా చేసుకోవచ్చు, చక్కగా తిని చక్కగా చేసుకుంటే. సో ఐ థింక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ ఎన్వైరన్మెంటలిస్ట్ పీపుల్ హ్యావ్ టు గెట్ అప్ అండ్ స్టార్ట్ మేకింగ్ ఎ చేంజ్. అదర్వైజ్ మనం ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్స్ చూస్తున్నాం. వర్షం వస్తే అధికంగా, చలి వస్తే అధికంగా, అండ్ హీట్ వస్తే అధికంగా చూసే రోజులు వచ్చేసాయి మనకు ఆల్రెడీ. ఇప్పుడైనా మన నిద్రలేసి, వీ ఆల్సో రిమెంబర్ దట్ కోవిడ్ టైంలో అందరూ లోపల ఉండి ఉన్న రోజుల్లో మనకి ఎన్వైరన్మెంట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఎస్ మ్యామ్. మళ్ళీ మనం బ్యాడ్కి వెళ్ళిపోయాం. సో చాలా షార్ట్ టర్మ్ మెమరీ మనది. సో అందరూ కూడా మనం వృక్షో రక్షిత అని మనకి సామెత ఉంది కదా, మనం ప్లాంట్స్ని రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తుంది అని, రక్షిత అని. అలాగే మనం ప్లాంట్స్ని రక్షించాలి, ఎన్వైరన్మెంట్ని రక్షించాలి. అప్పుడే ఆ ఎన్వైరన్మెంట్ విల్ సేవ్ అస్ బ్యాక్ టు ద వే వీ ఆర్. సో పాత రోజుల్లో మంచిని, ఇప్పట్లో ఉన్న టెక్నాలజీని తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్పితే మనమే ఇదిగా చేసి ఉల్టా తన్ని నాశనం చేసుకోకూడదు. అర్లీ ప్యూబర్టీని ఆపే ట్రీట్మెంట్స్ ఉన్నట్టే అర్లీ మెనోపాజ్ని ఆపే ట్రీట్మెంట్స్ ఉన్నాయా మ్యామ్? ఆపే ట్రీట్మెంట్స్ వెరీ రేర్గా కొంచెం ఉన్నాయి, విచ్ వీ డూ ఇట్. దట్ ఈస్ కాల్డ్ ఓవేరియన్ ఏమంటాం, రిజువినేషన్ అంటాను నేను. నిన్ననే ఒక వర్డ్ కూడా, ఇంకోటి కూడా విన్నాను, సంథింగ్ కాల్డ్ ఇంకొక వర్డ్. సో ఓవేరియన్ రిజువినేషన్ ఈజ్ ద రైట్ వర్డ్. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఇంకా రిజువినేట్ చేయటం అనమాట. దాన్ని స్టెమ్ సెల్ థెరపీ అండ్ రీజనరేటివ్ థెరపీ అంటాం. సో అలా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఆటోలాగస్ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ తీసి ప్లస్ పిఆర్పి అంటే బ్లడ్లోంచి కొన్ని కణాలను తీసి దాన్ని మనం అండాశయాల్లోకి పెడతాం. దాంతో ఓవరీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని హెల్దీగా చేసి ఓవరీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి మన మెనోపాజ్ని పుష్ చేస్తుంది అనమాట. దాంట్లో నుంచి మన అండాశయాలు వచ్చి ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ని ఇది చేయటం. కానీ మెనోపాజ్ వచ్చేసిన తర్వాత సిమ్టమ్స్ని మాకొద్దు ఈ ట్రీట్మెంట్, మాకు సిమ్టమ్స్ తగ్గాలి అనుకుంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ మనకు, ప్లస్ దానికన్నా ముందు నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అంటే వాళ్ళకుండే లక్షణాలని బట్టి, వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి చేస్తాం. అదే పెల్విక్ ఫ్లోర్ ఉందనుకోండి, అంటే యూరినరీ ఇష్యూస్ వస్తున్నాయి, రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అక్కడున్న తేమ తగ్గిపోయి డ్రైనెస్ వచ్చేసింది, అక్కడున్న టిష్యూస్ థిన్గా అయిపోయినాయి, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేజర్స్ అని, ఆర్ఎఫ్ అని మా క్లినిక్లో మేము అవన్నీ చేస్తాము. ఎంసెల్ఆర్ చైర్ అని పెల్విక్ ఫ్లోర్ని మనకి ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తామో అక్కడ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అంటే అక్కడ ఉన్న టిష్యూస్ జారిపోయి నార్మల్ డెలివరీ తర్వాత లూజ్గా అయిన వెజైనా అంత టైట్ చేయడానికి, ఇవన్నీ కూడా మనకి మెనోపాజ్ తర్వాత ఎక్కువ అయిపోతాయి. సో ఆ పెల్విక్ ఫ్లోర్ థెరపీస్ చేస్తాము. దాని తర్వాత మనకి వేడి గాల్పులు అలా వస్తుంటే కొన్ని నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ప్లస్ హార్మోనల్. సో పేషెంట్కి అవసరాన్ని బట్టి, తనకున్న సిమ్టమ్స్ని బట్టి మనం హార్మోనల్ అండ్ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. మేడం, ఇప్పటి వరకు మనం ఫీమేల్ గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ గురించి చెప్పుకోవాలి మేడం. వీళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళు ఆడపిల్లల్లాగా ఉండాలనుకొని సర్జరీస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అంకిత రాజ్ అనే ఆమె బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. 1 year బ్యాక్ ఆ ట్రాన్స్జెండర్ ఒక నార్మల్ అతను పెళ్లి చేసుకుందనమాట. బాగుంది, వీళ్ళందరూ రోల్ మోడల్స్లా ఉన్నారు అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళు సెపరేట్ అయిపోయారు. మళ్ళీ ఇక్కడ చూస్తే సెక్సువల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి మేడం. ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ మ్యామ్? వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. సో నార్మల్ కపుల్స్ సెపరేట్ అంటే వాళ్ళు కూడా సెపరేట్ అవుతారు, అది వాళ్ళ దీన్ని బట్టి. ప్లస్ డెఫినెట్లీ సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఎంత మనం మారినా వాళ్ళ హార్మోన్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటూనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇందాకే అన్నాను, జననేంద్రియాలలో వాళ్ళకి కనుక తేమ తగ్గిపోతే, లూబ్రికేషన్ సరిగ్గా లేకపోతే సెక్షువల్ ఇష్యూస్ ఉండొచ్చు. మనం మారినా ఒక ఫీమేల్ని మేల్ చేయటం చాలా కష్టము, మేల్ని ఫీమేల్ చేయడం ఈజ్ లిటిల్ బిట్ ఈజియర్. ఓకే, ఎందుకంటే అవి తీసేసి వెజైనా క్రియేట్ చేయడం, ఎంత చేసినా అవి క్రియేట్ చేస్తాం మనం. ఓకే, దే విల్ నాట్ హ్యావ్ ద మసిల్ ఆఫ్ వెజైనా. సో మనకి ఒక పాత్వే ఉంటుంది వేర్ దే కెన్ హ్యావ్ ఇంటర్ కోర్స్. దాని టైట్నెస్ ఎలా ఉంటుంది అవన్నీ మనం చెప్పలేము. సో దాన్ని బట్టి అగైన్ ఇందాక చెప్పారు, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంటుంది. మనం మరీ టైట్గా ఎక్కువగా ఉంటే మనం బొటాక్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది వెజైనాలో. సో ఇలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దే హ్యావ్ టు కమ్, సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి దే విల్ హ్యావ్ ఇష్యూస్ because they are not created by God. It has to be created by human being. వాళ్ళకి అవయవాల్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది బికాస్ వాళ్ళ మానసికంగా వాళ్ళు దే వాంట్ టు బి ఎ ఫీమేల్.
సో వాళ్ళు ఫీమేల్గా మనం తయారు చేసినప్పుడు వాటి సెన్సేషన్స్ని వాటి కోసం ఎంతవరకు నియర్ నార్మల్గా చేయొచ్చు అనేది మనం ఛాన్సెస్ చాయిసెస్ వాళ్ళకి ఇచ్చి దాన్ని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో దే నీడ్ టు బీ అగైన్ వోకల్, టాక్ టు ద గైనకాలజిస్ట్ అండ్ అండర్స్టాండ్ దేర్ ఆప్షన్స్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్స్. అంటే ఓవరీస్ ఉండవు కదా మేడం ట్రాన్స్జెండర్స్ కి, పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. అంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాము అని చెప్పి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళు సెపరేట్ అవ్వాల్సి వచ్చింది ఈ ఇష్యూ మీదే. అంటే ఇది ప్రకృతి సహజం, సృష్టి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం, బట్ ఇది లేకుండా నడవడం కష్టమా మేడం ఇద్దరు కలిసి? నేను ఒకటి చెప్తున్నాను, పిల్లలు కావాలి అడాప్షన్ అని అనుకున్నాక ఇచ్చేసారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీ రాదర్ దెన్ ఎనీథింగ్. పిల్లల గురించే మళ్ళీ విడిపోవడం అనేది జరిగేది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారు అడాప్ట్ అవ్వాలి అని, చేసుకోవాలి అని. సో వాళ్ళకి పిల్లల కోసం కాకుండా సెక్షువల్ ఇష్యూస్ గురించి అన్నారు, ఇన్కంపాటబిలిటీ, ఎస్ ఇట్ కుడ్ బి ఎ రీజన్. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్, సెక్షువల్ అర్జెస్ ఆర్ నార్మ్, దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు సెక్షువల్ రిలేషన్షిప్లో, ఆర్ డిడ్ దే ఫైండ్ సమ్ అదర్ పార్ట్నర్ అనేది మనకి తెలియదు. సో వెదర్ దే ఆర్ సేయింగ్ దిస్ యాజ్ అ రీజన్, వీ డోంట్ నో, దే ఆర్ ద పీపుల్ ఇన్ దేర్, వీఆర్ నాట్ ఇన్ దేర్ షూ. సో ఎందుకు సెపరేట్ అయ్యారు అనేది మనకి తెలియదు, వాళ్ళకే తెలియాలి. సో ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వీ నో దట్ ఇఫ్ ఎనీ ఇష్యూ ఇస్ దర్ విత్ ద సెక్షువల్ ఇన్కంపాటబిలిటీ, ప్లీజ్ మీట్ ద గైనకాలజిస్ట్ అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్. సో అది మాత్రం నేను చెప్పగలను. దెర్ ఆర్ సో మెనీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఫర్. మేడం ఇప్పుడు మల్టీ రిలేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి చాలా. అసలు ఫిజికల్ అఫైర్ కోసం ఏదైనా చేసే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు మేడం మనం ఇలా ఇంత పర్వర్టెడ్గా వెళ్ళిపోతున్నారు జనం? లేటెస్ట్గా నేను వర్డ్ విన్నాను, అప్పటికి నాకు అది తెలియదు, దాన్ని బాడీ కౌంట్ అంటారంట. బాడీ కౌంట్? పేషెంట్స్ వచ్చేసి మేడం మై బాడీ కౌంట్ ఈజ్ ఆల్సో హై. నాకు ఫస్ట్ అసలు అర్థం కాలేదు, అంటే వీఆర్ ఫ్రమ్ అనదర్ జనరేషన్ ఆల్ టుగెదర్. ఇప్పుడు జనరేషన్ ఎవ్రీ 3-4 yearsకి మారిపోతున్న ప్రకారం అయితే నేను ఒక 10 జనరేషన్ క్రితం అనుకోవాలి. అంటే బాడీ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ ఎఫైర్స్ దే హ్యావ్ ఈస్ కాల్డ్ బాడీ కౌంట్. ఓకే, సో కొత్త పాయింట్ మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో ఎక్కువ అవుతా ఉన్నాయి. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ టెల్ పీపుల్ ఈస్ వీఆర్ నాట్ హియర్ టు ప్రీచ్, వీఆర్ హియర్ టు ట్రీట్. దట్ ఈస్ సంథింగ్ యాజ్ ఎ డాక్టర్, దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్. సో మై పాయింట్ టు దెమ్ వుడ్ బి, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇన్ఫెక్షన్స్ ఆర్ రియల్, cancers are real, and psychological mental traumas are also real. ఇలా బ్రేక్ అయిపోవటం, ఇచ్చేయటం, ఫైనల్లీ యు ఆర్ ద వన్ హూ మైట్ బీ హ్యావింగ్ చాలా ఇన్సెక్యూరిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. అండ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లీడింగ్ టు క్యాన్సర్ ఆఫ్ ద cervix is also real. So please use condoms. ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్, అంటే ఇప్పుడున్న పియర్ ప్రెషర్లో పడిపోయి ఇది నార్మల్ అనుకుంటున్నాం అనేది చాలా తప్పు. అక్కడే మనకి యానిమల్స్కి తేడా ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండి యూ వాంట్ టు డూ ఇట్ బికాజ్ యూ వాంట్ టు డూ ఇట్, ఇట్స్ యువర్ చాయిస్. అలా కాకుండా పియర్ ప్రెషర్లు చేయటం అంటే దెన్ అగైన్ యూ ఆర్ ద వన్ హూ విల్ గోయింగ్ టు మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతాం. సో ఈజ్ ఇట్, there are sometimes mental disorders, psychological disorders which will push you into having multiple sexual partners. So అలాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళి చూపించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా లేదు అనుకుంటే దెన్ ద చాయిస్ కమ్స్. సో చాయిస్కి నేను ఒకటి చెప్పేది ఏంటంటే ప్లీజ్ యూస్ condoms and barrier protection is the only way to prevent infections. So save yourself, prevent infections, prevent pregnancies. ఓకే, ప్రీచ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఐ డోంట్ నో, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ హియర్ టు ట్రీట్. సో మై దిస్ థింగ్ ఈస్ హ్యావింగ్ ఏ సేఫ్ సెక్స్ సో దట్ యూ డోంట్ బికమ్ ప్రెగ్నెంట్ అండ్ యూ డోంట్ గెట్ ఇన్ఫెక్షన్స్ లీడింగ్ టు క్యాన్సర్స్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఇష్యూస్ చెప్పారు గైనిక్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ప్లెజర్ టాకింగ్ టు యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.